లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్న జమిలీ ఎన్నికల బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ఈ బిల్లును ప్రతిపాదించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, అదేవిధంగా ఎన్సీపీతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీల కోసం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే 129వ రాజ్యాంగ సవరణ ద్వారా జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 2/3 మెజారిటీ అవసరం కాబట్టి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యసభకు బిల్లు వెళ్లకుండానే లోక్సభ ద్వారానే ఈ బిల్లును నెగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ విపక్ష రాజకీయ పార్టీలు జేపీసీ ఏర్పాటు చేయాలంటే లోక్సభలో డివిజన్ జరగాలంటూ పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరించింది. ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి మొత్తం 220 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేయగా వ్యతిరేకంగా 149 మంది ఓట్లు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో 369 మంది ఎంపీలు తమ ఓటు వినియోగించుకున్నారు. అదేవిధంగా బ్యాలెట్ విధానంలో మరికొంతమంది ఎంపీలు ఓటు వేశారు. ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం తీసుకుంది. అప్పట్లో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు ప్రకటించగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలనేది కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిన తర్వాత ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. ముఖ్యంగా బిల్లు లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాబట్టి జేపీసీని ఏర్పాటు చేసి అంటే జేపీసీలో బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుడు చైర్మన్ గా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులు ఈ కమిటీలో ఉంటారు కాబట్టి దేశవ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని జమిలీని అమల్లోకి తీసుకొస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మొదటి నుంచి ఈ జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్ కు, అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షేమం కలిసి ప్రభుత్వం అస్థిరతకు గురైతే అక్కడ రాష్ట్రపతి పాలన ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి జమిలీ ఎన్నికలు విరుద్ధంగా ఉందంటూ కూడా విపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున గత కొన్నేళ్లుగా తమ స్వరం వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ లోక్సభలో కేంద్రంలో అధికారంలో ఉంటుంది బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కేంద్ర కేబినెట్ భేటీలో జమిలీ ఎన్నికల డ్రాఫ్ట్ ను ఆమోదించి జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర వేసి ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ జమిలీ ఎన్నికల ప్రాసెస్ ముందుకు వెళ్లాలంటే జేపీసీ వేయడంపై ఓటింగ్ కు విపక్షాలు పట్టుబడడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ఎందుకంటే 2/3 మెజారిటీతో లోక్సభలో బిల్లును గట్టెక్కించుకోవాలి కాబట్టి జేపీసీ ఏర్పాటు చేయాలంటే లోక్సభలో డివిజన్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జమిలీ ఎన్నికలను మొదటి నుంచి రాజకీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీతో పాటు కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో బీజేపీతో మద్దతుతో టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ జమిలీ ఎన్నికల బిల్లును స్వాగతించింది. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వాగతిస్తున్నట్లు లోక్సభలో ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు అనుకూలంగా ఓట్లు వేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. విపక్షాలు మరోవైపు లోక్సభలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించి
సంబంధించిన ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన తర్వాత మరోసారి విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.